నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రముఖ సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మంగ్లీతో సహా ఆమె సోదరుడు శివపై కూడా ఈ కేసును నమోదు కావడంతో ఇప్పుడు ఈ అంశం అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అయితే వ్యాపార లావాదేవీల విషయంలో మాత్రం బాధితుల తరపున పోరాడుతున్న సుబ్బు తనకు ప్రాణహాని ఉందని, అలాగే తనను బెదిరించారని ఆయన ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఏంటి ఈ కేసు, అలాగే ఏం బెదిరించారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సుబ్బు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం జరిగింది, మీరు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు మీరు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? మీరు చూస్తూనే ఉన్నారు, గత 2 నెలలుగా మంగ్లీ పైన వస్తున్నటువంటి మైక్రో ఫైనాన్స్ వివాదాలన్నీ కూడా మనం కోర్టు ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ప్రెస్ మీడియా పెట్టి ప్రెస్లో ఈ అన్ని ఆధారాలన్నింటినీ మనం తర్వాత బాధితులందరితో మాట్లాడించినప్పుడు ఒక్కసారిగా ఏమైందంటే మంగ్లీ అలర్ట్ అయింది. అంతకుముందు అసలు ఏం జరిగిందో వివరణ తీసుకుందన్నప్పుడు అంటే తను అసహ్యంగా జిగుప్సాకరంగా బూతులు మాట్లాడి ఇలాంటివంటి మాట్లాడిన తర్వాత దాన్ని కట్ చేసిన తర్వాత డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బులి వీళ్ళంతా ఫోన్ చేసి 2 సార్లు కూర్చొని మాట్లాడదాం, ఈ వివాదాన్ని పరిష్కరిద్దాం అంటే వివాదం పరిష్కరించేది ఏం లేదండి, బాధితులకు డబ్బులు ఇచ్చేయమనండి. ఎందుకంటే మంగ్లీకి ఎవరైతే ప్రధాన నిందితుడుండో ఈ రమావత్ మధు వీళ్ళిద్దరు బాగా క్లోజు. తర్వాత ఈ సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ రమావత్ మధుతో పాటు ఆ కంపెనీలో తిరిగిండు. ఒక వ్యక్తి దగ్గర నుంచి 30 లక్షలు తను స్వయంగా తీసుకుండు, తనతో పాటుగానే తిరిగిండు. సో ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలో ఏంటంటే ఇచ్చేయమనండి డబ్బులు. సో ఇచ్చేస్తే నాకు ఏ అభ్యంతరం లేదు. ఇప్పుడు కేసు తీసుకోవడానికి దానికి సంబంధం ఏంటండి, తీసుకుని వాపస్ తీసుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమనంటే నన్ను డబ్బులు తీసుకొని మీరు పై సైడ్కి జరగండి అన్న విధానంగా మాట్లాడారు. ఏది మన ఆర్బిట్రేషన్ అప్పుడు. సో నాగేశ్వరరావు పూజారి గారు వాళ్ళు, సార్ నేనైతే అది ఎలా చేయగలను సార్, నాకు దగ్గర కేసు తీసుకొచ్చిన ఆయన మీరు ఒకవేళ మేనేజ్ చేసుకుంటానంటే మేనేజ్ చేసుకోండి, నాకు సంబంధం లేదు, నాకు ఎటువంటి డబ్బులు వద్దు, నేను బాధితుల పక్షాన్ని నా దగ్గర ఉంటే నేను పోరాటం చేస్తాను సార్ అన్న తర్వాత ఇక అక్కడ అది వివాదం పరిష్కారం కాలేదు. సత్యవతి సార్ నేను మాట్లాడిన దానికి నన్ను క్షమించండి, వీడియోలు తీపిచ్చేయండి సార్ అని చెప్పేసి ప్రధాన నిందితుడితో ఫోన్లో మాట్లాడించింది. ఆ రోజు కూడా ఫోన్లో మాట్లాడించింది. ఈ మీటింగ్ రోజు నేను బాధితులను కూడా తీసుకొని వెళ్ళినప్పుడు కూడా మాట్లాడా, డబ్బులు మీరు తీసుకోండి అని. సో అవి దానికి తీసుకోపోయేసరికి పెద్ద పెద్ద వ్యక్తులతో ఫోన్లు చేయించి సెంట్రల్ మినిస్టర్తో పేరు కూడా యూజ్ చేసింది. తర్వాత ఒక పేరు వద్దులేండి, తర్వాత ఇప్పుడున్నటువంటి ఒక పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్యే తండ్రి, ఆయన చాలా పెద్ద మనిషి, ఆయనతో కూడా ఫోన్ చేయించింది. చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో ఫోన్ చేయించినప్పుడు కూడా నేను లొంగపోయేసరికి ఏం చేసిందంటే ఈ ప్రధాన నిందితుడు మధువను తర్వాత ఈ శివ ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఉన్నారో వీళ్ళు కాన్ఫరెన్స్లో కేసు వాపస్ తీసుకోకపోతే హిట్ అండ్ రన్లో చంపేపిచ్చేస్తాం, మర్డర్ అంటే అది పెద్ద హాట్ టాపిక్ ఏది కాబట్టి హిట్ అండ్ రన్ అంటే అసలు బయటికే రాదు, సో జాగ్రత్త చంపేస్తాం అది ఇదని చెప్పి మీరు ఏం చేస్తారో చూస్తారా అని చెప్పేసి ఇక అప్పుడు ఈ కేసుని చాలా రోజుల క్రితం దాదాపుగా ఒక 20 రోజుల క్రితమే కంప్లైంట్ ఇవ్వడం అయింది. సో ఈ హాలిడేస్ అన్నీ ఉండడం వల్ల అది మొన్న 7వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. కేసు విషయంలో వేణు ఉడుగుల పేరు కూడా బయటకు వస్తుంది. నిజంగా ఆయన పాత్ర ఉందా, ఆయన మీతో మాట్లాడింది ఏంటి, మీరేమన్నా ఆయన మీద ఫిర్యాదు చేస్తారా? లేదండి, పాపం వేణు ఉడుగుల గారు నాకు మంచి స్నేహితుడు మిత్రుడు. సో వేణు ఉడుగుల గారితో నాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఆయన ఆర్బిట్రేషన్ చేశారు. సో ఆర్బిట్రేషన్ చేసినప్పుడు వేణు ఉడుగుల గారు కూడా ఉన్నారు అని చెప్పి కంప్లైంట్లో రాయాలి కాబట్టి రాసినాం. సో దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఇందులో వేణు ఉడుగుల గారి పాత్ర, పాపం పూజారి నాగేశ్వరరావు గారి పాత్ర ఏం లేదు. పూజారి నాగేశ్వరరావు గారు ఒక అడ్వకేట్గా ఆయన చేయాల్సిన పాత్ర ఆయన కంప్లీట్ చేశారు. ఇందులో ఎవరిది తప్పు, వాళ్ళు నాకు చాలా సన్నిహితులు, ఇప్పటికీ కూడా నేనంటే బాగా ఇష్టపడే వ్యక్తులు. సో ఆర్బిట్రేషన్ చేయడం అనేది అడ్వకేట్ బాధ్యత. సో అదేవిధంగా నేను దానికి ఒప్పుకోలేదు, అది కంప్లీట్ అయింది. వేణు ఉడుగుల గారు కూడా మాట్లాడడానికి వచ్చారు నా తరపున ఆవిడ తరపున. సో ఇవన్నీ అయ్యేటప్పటికి విషయం ఏంటంటే అది వేణు ఉడుగుల గారి పేరు కూడా ఆర్బిట్రేషన్ జరిగేటప్పుడు ఉంది కదని రాసేటప్పుడు ఆయన కూడా వేణు ఉడుగుల గారి పేరు కూడా ఇందులో ఉండేటప్పటికి కేసు రాసేటప్పుడు వేణు ఉడుగుల గారి పేరు కూడా అంటే ఎవరెవరు ఉన్నారు అని. సో అట్లా మీడియా వారు దాన్ని తప్పుగా అనుకున్నారు. సో వేణు ఉడుగుల గారి మీద కేసు అవ్వలేదండి. ప్రధాన ఎవరైతే మంగ్లీ వాళ్ళ తమ్ముడు రమావత్ మధు, పాల్దీ భరత్ చౌహాన్, పాల్దీ శైలజ చౌహాన్ వీళ్ళ 5గురి మీద కేసు అయింది. మంగ్లీ గారు మీరు నేరుగా మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మాట్లాడే దాంట్లో ఏమైనా రిక్వెస్ట్ ఉందా, లేకపోతే ఏమైనా బెదిరింపులు ఉన్నాయి? మంగ్లీ గారు నన్ను చాలాసార్లు నన్ను ఒకసారి డైరెక్ట్గా కలిశారు, ఫోన్లో 4-5 సార్లు చేసింది. ఒక ఫోన్లో అయితే ఒక 20-30 సార్లు చేసింది. సార్ నేను మాట్లాడిన దాన్ని క్షమించండి, ఈ కేసులో నుంచి తను తప్పించండి, ఈ కేసులో నుంచి నా వీడియోలు డిలీట్ చేయించండి, సో అని ఇట్లా మాట్లాడారు. నాకు డబ్బులు కూడా అంటే ఆర్బిట్రేషన్లో డబ్బులు కూడా నాకు ఆఫర్ చేయడం జరిగింది, దాన్ని నేను రిజెక్ట్ చేశాను. ఏం చెప్తారు? ఒకవైపు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది, ఒకవైపు మీరు న్యాయవాదులుగా కొన్ని సంచలనమైన కేసులో కూడా వాదించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితులు బెదిరింపులు రావడానికి కూడా ఎట్లా చూస్తారు? అడ్వకేట్లు ఎప్పుడు బెదిరింపులకు భయపడరండి. అలా బెదిరిపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు.
మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం కట్టింది కూడా అడ్వకేట్స్. సో ఇలాంటి వాటి గురించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో మేము భయపడేది లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. బాధితులు ఎవరికైనా సరే మేము న్యాయం చేయడం కోసం ఇక్కడున్నాం. ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోము. వీళ్ళని ఖచ్చితంగా త్రూ కోర్ట్ ఆఫ్ లా ద్వారా ఖచ్చితంగా శిక్షిస్తాం. ఏం చెప్తారు? ఒకవైపు మంగ్లీ కేసు వ్యవహారము, ఆమెకి ఏం సంబంధం లేని కొన్ని ఇప్పటికీ వాళ్ళ తరపున టీం తరపున చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ తమ్ముడు అలాగే మధు పాత్ర ఉందని మీరు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా మీరు ఈ కేసు మొత్తం చూసినప్పుడు, వ్యవహారం బాధితుల వర్షన్ కూడా విన్నప్పుడు ఏం గమనించారు? ఏం లేదండి, వీళ్ళు ఏంటంటే ఒక పేరు ప్రఖ్యాతలు రావడంతో వేరే వాళ్ళ పేరు పెట్టి వీళ్ళు డైరెక్ట్గా ఒకవేళ బయటపడ్డా వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేరు బయటకు రాకుండా ఉండడం కోసం వాళ్ళ తమ్ముల్ని వాళ్ళ ద్వారా ఎట్లాంటి మైక్రో ఫైనాన్స్లు అనేవి చాలా మోసాలు ఇదేలాగది పెంగ్విన్ సెక్యూరిటీస్ అని రకరకాలుగా ఇట్లా చాలా మోసాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఎవరు పేరు చెప్పినా ఎవరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా సరే ఇలాంటి ఫైనాన్స్ విషయాలలో చాలా జాగ్రత్తగా ముందు అంటే ఆచితూచి అడుగులు వేయండి. సంపాదించుకున్న ప్రతి రూపాయి విలువైంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టే విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు తప్ప ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ నమ్మొద్దు. ఈ కేసును ఖచ్చితంగా త్రూ కోర్ట్ ఆఫ్ లా ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. ఎవరైతే మంగ్లీ ఉన్నారో మంగ్లీ తమ్ముడు రమావతి మధు వీళ్ళందరినీ కోర్టు ద్వారా శిక్షించడం జరుగుతుంది. వీళ్ళు అరెస్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా న్యాయం చేసి వాళ్ళ డబ్బులను వాళ్ళు రికవరీ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. మీకు ఇప్పటికైనా కానీ ఒకవేళ మళ్ళీ చర్చకు వచ్చి ఈ ఒక అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఖచ్చితంగా బాధితులకు డబ్బులు ఇవ్వండి. నాకు ఇక్కడ కేసు పెద్దగా అవడం వాళ్ళ పరువు పోవడం ఇది కాదు నాకు ముఖ్యం. బాధితులకి నా దగ్గరకు వచ్చిన బాధితులకి కోర్టును ఆశ్రయించిన బాధితులకి న్యాయం జరగాలి. వాళ్ళకి న్యాయం జరిగిన రోజు కోర్ట్ ఆఫ్ లా అంటే ఆర్బిట్రేషన్ చేయొచ్చు, అది మాకు ఉంది, మా అధికారం ఉంది. సో ఆ ఆర్బిట్రేషన్ ద్వారా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఈ కేసు వాపస్ తీసుకుంటాం. కాకుండా నన్ను కొనాలని చూసి నాకు డబ్బులు ఆఫర్ చేస్తే మాత్రం ఐ నెవర్ యాక్సెప్ట్. నన్నే కదండి అడ్వకేట్ని కొనలేరు, న్యాయాన్ని కొనలేరు. ఆ బాధితులు దాంట్లో చాలామంది చాలా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈరోజు దాదాపు 4 ఆత్మహత్య చేసుకున్నారు ఆ బాధితులు. అంటే మీరు నమ్ముతారా? వట్టిపల్లి తండ ఆ ఏరియాస్లో. సో కాబట్టి చాలా వరకు నిరాశ్రయులు అయ్యారు. భూములు అమ్ముకున్నోళ్ళు బంగారాన్ని అమ్ముకున్నారు, తర్వాత ఇల్లులు అమ్ముకొని పెట్టుబడి పెట్టారు, అది వడ్డీ వస్తుందని. సో కాబట్టి ఇలాంటి విషయాలలో వాళ్ళకి న్యాయం జరగాలనేది నా కోరిక. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. చాలా అధిక డబ్బులు కూడా ఆశ చూపి, అధిక లాభాలు కూడా ఆశ చూపి ఈరోజు వందలాది మంది బాధితులు ఈరోజు మంగ్లీ సంబంధించిన సోదరుడు అలాగే మధు అనే వ్యక్తి వాళ్ళను మోసం చేశారు. దానికోసమే నేను న్యాయ పోరాటం చేస్తుంటే నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. నా ప్రాణానికి హాని ఉందని నేను పంజాగుట్ట పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే హిట్ అండ్ రన్లో నేను ప్రమాదంలో చంపేస్తామని కూడా బెదిరింపులు ఉండడం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకోసమే నేను ఇప్పుడు కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని కూడా అడ్వకేట్ సుబ్బు గారు చెప్తున్నారు. అలాగే ఇకపై తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తే మాత్రం నేను కేసు వెనక్కి తీసుకోవడానికి సిద్ధమే తప్ప ఎలాంటి డబ్బులు ఆఫర్ చేసినా మాత్రం నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదని కూడా హైకోర్టు అడ్వకేట్ సుబ్బు అంటున్నారు. చూడాలి మరి సింగర్ మంగ్లీ సంబంధించిన వ్యవహారం ఎటువైపు నుండి ఎటువైపు దారి తీస్తుందో, మరి ఈ విషయంలో మరి ఈ కేసులు నమోదైన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో త్వరలో మాత్రం ఈ అంశానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మాసవంతో సదే దిశా టీవీ, హైదరాబాద్.